హలో అండి, ఇవాళ మేము గోంగూర చట్నీ చేస్తున్నాం. దీనికోసం అయితే 2 కట్టలు గోంగూర తీసుకున్నాం. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అందులోకి ఇంగ్రీడియంట్స్ అయితే శనగనాలు వేయించుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, తెల్లవాయలు, ఆనియన్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. అందులోకి గోంగూర పెట్టేయాలి. ఇది ఇంకా స్టవ్ మీద పెట్టేసేదే. ఇలా ప్లేట్ మూసి పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలి దీన్ని కొద్దిసేపు. వాటర్ ఏం వేయం దీంట్లోకి అయితే. ఆకులో ఉండే వాటర్తో మగ్గిపోతాయి పచ్చిమిర్చి, ఆకు కూడా. శనగనాలు అయితే ఇలా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి తెల్లవాయలు వేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, అంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇందులోకి వాటర్ వేయకపోయినా కానీ ఆకు మనం కడిగేసి తింటాం కదా, అదే వాటర్ వస్తుంది ఆకులో నుండి. వాటర్ ఏం పట్టదు దీనికి. ఈ చట్నీ అయితే మా అత్త చేస్తుంది. తను చాలా బాగా చేస్తుంది ఈ చట్నీ. మా హస్బెండ్కి మా అత్త చేసే చట్నీ అంటే చాలా ఇష్టం, గోంగూర చట్నీ. గోంగూర పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ఉడకాలండి. ఇప్పుడు ఈ ఉడికిన పచ్చిమిరపకాయలన్నీ తీసేసుకొని మనం ఇందాక ఈ శనగనాలు తీసుకున్నాం కదా, ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా ఆడించుకోవాలి. శనగనాలు, పచ్చిమిర్చి అంతా తెల్లవాయి, ఉప్పు అంతా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇదంతా మిర్చి, శనగనాలు మెత్తగా పేస్ట్ అయిన తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం సేపట్లో మిక్సీ పట్టాలి. ఇందులో నుండి మిరపకాయలు అయితే ఇలా తీసేసుకున్నామండి. అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ చేస్తాము. శనగనాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాం కదా, అదైతే ఈ విధంగా చేసుకోవాలి పేస్ట్. ఇందులోకి ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాము. ఇది యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా దానిలాగే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి అయితే ఆయిల్ ఏం యాడ్ చేయమండి. చూడండి, ఇవాళ ఈ విధంగా మెత్తగా కావాలి చట్నీ. ఇంతేనండి చట్నీ అయితే. ఇందులోకి మనం ఆనియన్స్ ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇవైతే కలిపేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి చట్నీ అయితే. ఇందులోకి అయితే ఎక్కడా కూడా ఆయిల్ యాడ్ చేయము, ఆయిల్ లేకుండా చేసుకుంటాం. ఇది బాగుంటుంది చట్నీ. ఇది ఇందులోకి రైస్ అయినా బాగుంటుంది, ముద్దలోకైనా చాలా బాగుంటుంది ఇది చట్నీ. వేడివేడి ముద్ద వేసుకొని ఈ చట్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి గోంగూర చట్నీ అయితే. చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా. వేడి అన్నంలోకి, ముద్దలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.